పాక్ పై ప్రతిదాడికి దిగింది భారత్. ఏకంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్ ని టార్గెట్ చేసింది. ఇస్లామాబాద్ తో పాటు లాహోర్, సియాల్కోట్ పై డ్రోన్లతో దాడి చేసింది. ఉదయం లాహోర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. పాక్లోని 9 నగరాల్లోని సైనిక స్థావరాలపై భారత్ డ్రోన్లు అటాక్ చేశాయి. భారత్ దాడులకు ప్రతిగా 16 నగరాలను పాక్ టార్గెట్ చేసింది. పాకిస్తాన్కు కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది భారత్. ఇప్పటిదాకా పాక్ ప్రయోగించిన దాదాపు అన్ని డ్రోన్లను కూల్చేసింది. 3 ఫైటర్ జెట్లను భారత ఆర్మీ కూల్చేసింది. జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం పాక్ దాడుల్ని తిప్పికొట్టింది. సత్వారీ, సాంబా, ఆర్ఎస్పురా, ఆర్నియా సెక్టార్లలో పాక్ క్షిపణి దాడులకు పాల్పడింది. పాక్ ప్రయోగించిన 8 మిసైల్స్ను భారత సైన్యం సక్సెస్ఫుల్గా కూల్చేసింది. అఖ్నూర్, కిష్త్వార్, సాంబా సెక్టార్లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగించారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్అవుట్ పాటించారు. मैं तो ये अच्छा है नहीं फायरिंग करा देना फायरिंग हुई है यार मैं तो ये अच्छा है नहीं फायरिंग करा देना फायरिंग हुई है यार జమ్మూతో సహా పఠాన్కోట్, ఉదంపూర్లలో పాక్ అలజడి సృష్టించింది. మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నట్టు తెలుస్తోంది. పలు చోట్ల భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. అఖ్నూర్ సెక్టార్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, కుప్వారా సహా పలు చోట్ల కరెంటు నిలిపివేశారు. మరోవైపు పాక్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. గగనతల రక్షణ వ్యవస్థలతో డ్రోన్ దాడులను నిర్వీర్యం చేస్తోంది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 డ్రోన్లను ధ్వంసం చేసినట్టు తెలిసింది. భారత్, పాక్లో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలు భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడొచ్చని నిఘా వర్గాలు అంచనా వేశారు. దీంతో జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ చేశారు. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల్ని అప్రమత్తం చేశారు. పంజాబ్లోని గుర్దాస్పూర్ జిల్లాలో రాత్రిపూట విద్యుత్ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుర్దాస్పూర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు పూర్తిగా కరెంటు నిలిపివేయాలి. ఆసుపత్రులు, సెంట్రల్ జైళ్లకు వీటి నుంచి మినహాయింపు ఉంది. అయినప్పటికీ నిర్దేశించిన సమయంలో జైలు, ఆసుపత్రుల కిటికీలు మాత్రం ఖచ్చితంగా మూసి ఉంచాలి. అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత సైన్యం అదుపులో పాక్ పైలట్ ఉన్నట్టు తెలుస్తోంది. అటు బీసీసీఐ కూడా ఐపీఎల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసే అవకాశం లేదని తెలిపింది. సెక్యూర్ స్టేట్స్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది బీసీసీఐ. मैं तो ये अच्छा है नहीं फायरिंग करा देना
ਮੈਂ ਤੁਗੀ ਆਖਿਆ ਹਣੀ ਫਾਇਰਿੰਗ ਕਰਾ ਦੇਣਾ ਇਹ ਫਾਇਰਿੰਗ ਹੋਈ ਹੈ ਯਾਰ